చాలా అదృష్టవంతులని చెప్పి భావిస్తూ ఈ కెరీర్ గైడెన్స్ క్లాస్ అంటే ఏంటి ఫస్ట్ అనేటువంటిది మనకు ఫస్ట్ క్వశ్చన్ వేసుకుంటే, మనం ఒక పాయింట్ దగ్గరకు వచ్చి నిలబడిన తర్వాత ఆ పాయింట్ నుంచి చాలా దారులు ఆ పాయింట్ నుంచి మొదలవుతూ ఉంటాయి. ఒక స్థానం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ గోటూరు చౌరస్తా నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకు 3 దారులు ఉన్నాయి, లెఫ్ట్, రైట్, స్ట్రైట్. రైట్ పోతే కోయిలసాగర్, లెఫ్ట్ పోతే పూసలపాడు, రైట్ స్ట్రైట్ పోతే ధనవాడ. అట్లా నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నప్పుడు ఏ దారిని మనం చూస్ చేసుకోవాలి అనేటువంటిది మన మీద ఆధారపడి, ఈ స్థాయిలో మీరు చూస్ చేసుకోలేరు కాబట్టి ఏ దారిలో పోతే ఏం దొరుకుతుంది, ఏ దారిలో పోతే మనకి ఏం బెనిఫిట్ అవుతుంది అని తెలియపరచడానికే ఈ కెరీర్ గైడెన్స్ క్లాస్. ఇప్పుడు మీరు 10th క్లాస్ దాటిన తర్వాత ఒక విషయానికి వస్తే, 10th తర్వాత లైఫ్ సెటిల్మెంట్ జాబ్ చేసుకోవాలి అంటే ఏమేమి శాఖలో మనకు జాబులు ఉంటాయా? తర్వాత అకాడమిక్ సైడ్ పోతే ఏముంటాయి, టెక్నికల్ రూట్ లో పోతే ఏముంటాయి, తొందరగా లైఫ్ సెటిల్మెంట్ కావాలంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికే మనం ఇలాంటి క్లాసెస్ ఈరోజు ఇక్కడ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ 39 మెంబర్స్ లో ఇంత తక్కువ మంది రావడం అనేటువంటిది వాళ్ళ సార్ అన్నట్టు వాళ్ళ దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు భవిష్యత్తులో తెలుసుకుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీరు మంచిగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ మంచి విషయాలు ఇవి ఎన్నో డబ్బులు సార్ అన్నట్టు ఎన్నో డబ్బులు పెడితే దొరకవి. ఎన్నో యూట్యూబ్లో కానీ, తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. గతంలో చెప్పేవాళ్ళు దొరకక మనకన్నా ముందు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ దగ్గరకు ఏం చదివితే బాగుంటుంది అన్న, ఏం చదివితే బాగుంటుంది అక్క అని అడుగుతుంది. ఇప్పుడు అన్నింటికి అన్ని ఇక్కడనే చెప్పి పంపిస్తున్నాం కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. మనము 10th